ఎన్నో దశాబ్దాలుగా కొనసాగిన విశాఖ విమానాశ్రయం సేవలు ఇక నిలిచిపోనున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో అనుబంధం ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్ ఓ జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఇప్పుడు విశాఖ ఎయిర్ ప్యాసింజర్స్ ను ఇదే సమస్య వెంటాడుతోంది. సిటీలో అందరికీ అందుబాటులో ఉన్న ఎయిర్పోర్ట్ను కొనసాగించాలి అని అంతా కోరుతున్నారు. ఈ డిమాండ్ రోజురోజుకి ప్రజల్లో పెరుగుతుంది. కొత్తగా ప్రారంభమైన భోగాపురం ఎయిర్పోర్టుకు సరైన కనెక్టివిటీ లేకపోవడంతో విశాఖ ఎయిర్పోర్ట్ను కొనసాగించాలి అని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. విశాఖ విమానాశ్రయం చరిత్ర ఇప్పటిది కాదు. 1962లో వైజాగ్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైంది. అప్పటి నుంచి విమాన సర్వీసులు నడుస్తున్నాయి. తొలినాళ్లలో ప్రయాణికులు లేక కొంత ఇబ్బందులు పడినా తర్వాత పుంజుకొని తిరుగులేని శక్తిగా ఎదిగింది. దాదాపు 65 సంవత్సరాలుగా విశాఖ ఎయిర్పోర్ట్ సేవలు అందిస్తోంది. ఇది సిటీ నడిబొడ్డున ఉండడంతో అందరికీ అందుబాటులో విమాన ప్రయాణం ఉండేది. ఇప్పుడు తాజాగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన నేపథ్యంలో విశాఖ విమానాశ్రయాన్ని మూసేస్తున్నట్టు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. దీంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. సిటీలో ఉన్న పాత ఎయిర్పోర్ట్ను కొనసాగించాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. ఎయిర్పోర్టు కార్యకలాపాలను పూర్తిగా మూసేయకుండా డిఫెన్స్ అవసరాలకు వినియోగిస్తారు కాబట్టి డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా ఇక్కడి నుంచే నడపాలనేది ప్రధాన డిమాండ్. ఈరోజు అడిగితేనేమో ఇక్కడ సొంటెం రోడ్ డెవలప్ చేస్తున్నాం, వేపకుంట రోడ్ డెవలప్ చేస్తున్నాం, లేకపోతే నేరెళ్ళవలస రోడ్ డెవలప్ చేస్తున్నాం. డెడికేటెడ్ కారిడార్ ఏది? అవన్నీ ఎగ్జిస్టింగ్ రోడ్స్, అవి ఎగ్జిస్టింగ్ మాస్టర్ ప్లాన్లో గడిచినటువంటి 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రోడ్స్ అవి. దాన్ని మీరు భోగాపురంకి, వేపకుంట నుంచి పెనగాడు వెళ్ళినటువంటి దానికి భోగాపురం వెళ్ళడానికి ఏం సంబంధం? అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ రోడ్ అది. దాన్ని కూడా మీరు భోగాపురంకి లింక్ చేస్తూ ఉన్నారు. భోగాపురం వెళ్లి విమానం ఎక్కాలంటే పద్మవ్యూహం లాంటి సిటీ ట్రాఫిక్ ను ఛేదించాలా అని అంతా నోరెళ్లబెడుతున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన భోగాపురం బీచ్ కారిడార్ 6 లైన్ల రోడ్డు డిపిఆర్ ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు ఆ అనాలోచిత నిర్ణయమే ఈ సమస్యలకు కారణమవుతోంది. ముఖ్యంగా భోగాపురం వెళ్లేందుకు సరైన కనెక్టివిటీ లేకపోవటమే ఇందుకు కారణమని విశాఖ వాసులు అంటున్నారు. దేశంలో చాలా ప్రాంతాలలో కొత్త ఎయిర్పోర్ట్లు కట్టినా పాత ఎయిర్పోర్ట్లను కొనసాగిస్తున్నారని, దానికి అనేక ఉదాహరణలున్నాయని, విశాఖలో కూడా ఆ తరహాలో విశాఖ ఎయిర్పోర్ట్ను కొనసాగించాలని కోరుతున్నారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ను కొనసాగించి డొమెస్టిక్ సర్వీసును నడిపితే సమయం ఆదా అవుతుందని అంతా భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులకు గురవుతారు. ఇక్కడి నుంచి వెళ్ళి వివిధ రాష్ట్రాల్లోని ప్రధానమైన నగరాలకు పోవాలంటే, భోగాపురం వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని కొనసాగించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 5 ఏళ్ల కాలంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో నిర్మించిన ఎయిర్పోర్ట్లు, ఉదాహరణకి ఢిల్లీలోని నోయిడాలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మిస్తే ఢిల్లీలో ఉన్నటువంటి పాత ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని యథావిధంగా కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. కొత్తగా భోగాపురం ఎయిర్పోర్టు అందుబాటులోకి వచ్చిన విశాఖ నగర ప్రజలకు ఎన్నో దశాబ్దాలుగా సేవలందిస్తున్న పాత విమానాశ్రయాన్ని కొనసాగించాలనే డిమాండ్ రోజురోజుకి బలపడుతోంది. డొమెస్టిక్ సర్వీసులను విశాఖ ఎయిర్పోర్ట్ నుంచే కొనసాగించి భోగాపురం ఎయిర్పోర్టుకు మెరుగైన కనెక్టివిటీ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.